హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక టాపిక్ చెప్తున్నా. అదేంటంటే సోలార్ సిస్టమ్. ఇప్పుడు సోలార్ సిస్టంలో సన్ అన్నిటికన్నా మిడిల్ ఉంటుంది. దానికి క్లోజెస్ట్ ప్లానెట్, ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ గ్రే కలర్లో ఉంటుంది. అది క్లోజెస్ట్గా ఉంటుంది, సన్కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్లానెట్ ఏంటంటే వీనస్. అది ఎల్లో కలర్లో ఉంటుంది, దానికి చాలా వేడి ఉంటుంది. అది సెకండ్ ప్లానెట్ సోలార్ సిస్టంలో. నెక్స్ట్ మన ఎర్త్ ఏమేం కలర్స్ ఉంటాయి దానికి? గ్రీన్, బ్లూ. అది థర్డ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అయితే ఓన్లీ అవుట్ ఆఫ్ అన్ని ప్లానెట్స్ ఓన్లీ అదే లైఫ్ అనేది నమ్ముతుంది. దాంట్లోనే మనుషులు ఉంటారు. మనం బతికేది కూడా దాంట్లోనే. ఇంకా దేంట్లో కూడా ఏ మనిషి కూడా బతకది. అందులో మన ఏలియన్స్ ఉండొచ్చు, వేరే ప్లానెట్స్. కానీ మన ప్లానెట్స్ అవి ఉంటాయేమో, కానీ మనకు తెలియదు. కానీ దీంట్లోనే మనుషులు మనుషులే ఉంటారు. ఇంకా దేంట్లో మనుషులు ఉన్నాయి. ఎర్త్లోనే కరెక్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లానెట్ రెడ్ కలర్లు ఉంటాయి. ఏంటిది చెప్పండి? చెప్తా. మార్స్. ఇప్పుడు మార్స్ రెడ్ కలర్లో ఉంటుంది. అది చాలా డేంజర్. అది ఫోర్త్ ప్లానెట్. ద నెక్స్ట్ పెద్ద ప్లానెట్ సోలార్ సిస్టంలో జూపిటర్. లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది. అది అన్నిటికన్నా పెద్ద ప్లానెట్. అది ఫిఫ్త్ ప్లానెట్. నెక్స్ట్ సాటర్న్. వీటికి రింగ్స్ ఉంటాయి. అది ఎప్పుడు ఊపుతూనే ఉంటుంది. అది చాలా చాలా బ్యూటీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ యురేనస్. అది సన్ కన్నా లాస్ట్ ఉంది కాబట్టి అది ఎన్నో ప్లానెట్? సెవెంత్ ప్లానెట్ కాబట్టి సన్కి కొంచెం ఎక్కువ దూరంగా ఉంది, చాలా దూరం. సో అది దాంట్లో వాటర్ ఉంటాయి, కానీ ఎవ్వరు మనుషులు బతకరు. ఎందుకంటే మనుషులకు వాటర్ తాగితే సరిపోదు. ఇంకా చెట్లు, అట్మాస్ఫియర్ అన్నీ ఉండాలి. సో దాంట్లో ఎవ్వరు కూడా మనుషులు బతకరు. నెక్స్ట్ ఎయిత్ ప్లానెట్, లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్. అది యురేనస్ కన్నా చల్లగా ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే అన్నిటికన్నా లాస్ట్ సన్ నుంచి. సో అది చాలా, దాంట్లో కూడా వాటర్ ఉంటాయి, కానీ ఎవ్వరు బతకలేరు. అవి రెండిట్లో ఎవరు బతుకుతారు? దాంట్లో రెండిట్లో వాటర్ ఉన్నా. సో ఇప్పుడు మనం చెట్టు చూద్దాం, సొరకాయది. అది కొంచెం కిందికి వస్తుంది కదా. అయితే ఈరోజు ఏమైందంటే, నేను పొద్దున్న రోజు పోయిన స్కూల్లో సెకండ్ ట్రిప్ ఎక్కుతా బస్సు, కానీ ఈరోజు ఫస్ట్ ట్రిప్ ఎక్కిన. ఎందుకంటే ఏమైంది అంటే, ఈరోజు మా స్కూల్లో మాది అసెంబ్లీ ఉంది. అంటే మేమే థాట్ ఆఫ్ ద డే చెప్పాలి, ప్లెడ్జ్ చెప్పాలి, న్యూ వర్డ్ చెప్పాలి, స్పెషాలిటీ ఆఫ్ ద డే చెప్పాలి, అవన్నీ చెప్పాలి. ఫస్ట్ ట్రిప్ వస్తే గంట కన్నా ముందు ఉంటే మంచిగా చదువుకొని చెప్పేయచ్చు. గంట చదువుకుంటే మంచిగా వస్తాయి ఏదైనా. సో నేను స్పెషాలిటీ ఆఫ్ ద డే నేర్చుకున్నా. వేరే వాళ్ళందరూ ఏవేవో చెప్పిండ్రు. సో నేను అందుకే ఫస్ట్ ట్రిప్ పోయినా. రోజు నేను 6కి లేస్తా. పొద్దున 6కి, ఒకప్పుడు 6:30కి లేస్తుండే. సరే ఫ్రెండ్స్, బాయ్.